హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మనకు ఫుల్ ఫర్నిచర్ ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాటు తక్కువ బడ్జెట్లో మీ ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అలాగే నార్త్ కూడా ఉన్నది. దీనికి వచ్చేసి మరి కార్ పార్కింగు అలాగే లిఫ్టు, దీనికి మరి 60 ఫీట్ రోడ్డు అయితే అవైలబుల్లో ఉన్నది. మనం నియర్ బైలో కూడా చూసుకున్నట్టయితే మంచి డెవలప్డ్ ఏరియాలో ఏదైతే మనం మెయిన్ డోర్ ఏదైతే చూస్తున్నామో మెయిన్ డోర్ చూసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా హౌస్ అయితే మరి చాలా నీట్గా అయితే ఫ్లాట్ అయితే డిజైన్ చేశారు. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇది వచ్చేసి మరి చూసుకున్నట్టు ఇది హాల్ చూసుకోవచ్చు. చాలా స్పేసెస్గా అయితే ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ఏదైతే మనం చూస్తున్నామో టోటల్గా అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే రెడీ చేశారు. మెయిన్ ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మరి టీవీ యూనిట్ అయితే పెట్టుకోవడానికి చాలా ఎక్సలెంట్గా అయితే ప్లాన్ చేశారు. కింద ఫ్లోరింగ్ విషయంలో, పైన ఫాల్ సీలింగ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఇదైతే మరి మంచిగా అయితే ఫ్లాట్ అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. మనకు చూడొచ్చు ఏదైతే మనకి ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్లో హాల్లో వాల్ చూసుకున్నట్టు వాల్ స్టిక్కర్స్ కానీ మరి ఇదైతే మంచి రాయల్ పెయింట్స్ ఇచ్చేసి దీనికి చాలా ఎక్సలెంట్గా అయితే మరి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి హాల్లో మీరు టీవీ యూనిట్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. టీవీ యూనిట్ పెట్టుకున్నా కూడా టీవీ చూడడానికి సోఫా సెట్స్ ఆల్రెడీ ఇందులో అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం ఇది మెయిన్ చేస్తున్నామో ఇక్కడ మీకు ఆల్మోస్ట్గా ఒక 60 నుంచి 70 ఇంచెస్ టీవీ కూడా ఈజీగా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. మరి అలాగే ఒకసారి అయితే లోపలికి అయితే ఇల్లు చూద్దాము. మన డిజైన్ చూసుకోవచ్చు. మెయిన్ ఎంట్రెన్స్ చాలా అద్భుతంగా అయితే డిజైన్ అయితే చేశారు దీనికి. ఒకసారి ఇది వచ్చేసి మరి హాల్ తర్వాత మనకి ఇది వచ్చేసి మరి డైనింగ్ సెక్షన్ లాగా వాడుకోవడానికి, పూజ గది లాగా వాడుకోవడానికి అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఇచ్చారు. కింద చూడొచ్చు మనకు అయితే ఉన్నదో మనకి ఇంపోర్టెడ్ అయితే మన కబోర్డ్ వర్క్ అయితే చేశారు దీనికి. మనకి విండోకి ఏదైతే ఉన్నదో మరి విండో సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే మనకి లైటింగ్ పర్పస్లో చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ చూడొచ్చు. మరి పైన ఫాల్ సీలింగ్ ఏదైతే ఉన్నాయో టోటల్గా అయితే ఫ్లాట్ అయితే ఇలానే సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మరి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్నది. ఏదైతే ఉప్పల్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉన్నదో ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ ఒక 1 నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉప్పల్ బగాయి ఏదైతే ఉన్నదో మరి హెచ్ఎండిఏ లేఅవుట్లో దీనిపైన మీరు 100% మనకు 80 నుంచి ఒక 70% వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకునే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. వర్క్ చూడొచ్చు. మరి ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు. కింద ఫ్లోరింగు అలాగే రూఫ్ లైట్స్ కానీ మరి ఫాల్ సీలింగ్స్ కానీ చూసుకోవచ్చు. మరి కిచెన్ కూడా చూడొచ్చు. కిచెన్లో మరి ఇది వచ్చేసి కిచెన్లో చూడొచ్చు. చాలా అయితే ఓపెన్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ ఉంది. కిచెన్లో కూడా టోటల్గా మరి మంచి క్వాలిటీతో ఉన్న కబోర్డ్ వర్క్ అయితే దీనికి చేపించారు. చూడొచ్చు కబోర్డ్ వర్క్, అది కూడా మంచి హై క్వాలిటీ ఉన్న మెటీరియల్ యూజ్ చేసి మరి ఇక్కడ కూడా చూడొచ్చు మనకు మిర్రర్స్తో కూడుకున్న కబోర్డ్ వర్క్ అయితే చేశారు. ఇక్కడ మీరు ఇందులో ఈజీగా బర్నింగ్ గ్యాస్ కానీ పెట్టుకోవాలనుకుంటే కూడా చాలా స్పేసెస్గా ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చారు. మరి బయటకు కూడా మనకి ఎగ్జిట్ కావడానికి అయితే ఎగ్జిట్ కూడా ఇచ్చారు. కిచెన్కు పక్కనే మరి చూడొచ్చు ఇది వాష్ ఏరియా కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఇక్కడ కూడా మనకు కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చారు. వాష్ ఏరియాలో కబోర్డ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకోవడానికి కానీ మరి పైన బట్టలు కూడా ఏదైనా ఉంటే కూడా మీరు ఆరేసుకోవడానికి అయితే మరి ఆ బాల్కనీలో చాలా స్పేసెస్గా అయితే ఎక్సలెంట్గా అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. కింద చూడొచ్చు మరి మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇది వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఒకదానిలో అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి మరి కామన్ వాష్రూమ్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా హై క్వాలిటీ ఎక్కడ కూడా మరి కాంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి అయితే ఇదైతే డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకు 13/12 అయితే బెడ్ సైజ్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇందులో బెడ్రూమ్ సైజు ఈజీగా కూడా మీరు ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ కూడా మనకు ప్లేస్ అయితే దీనికైతే ఉన్నది. దీనికి మరి అడిషనల్గా వెంటిలేషన్ పర్పస్లో కూడా దీనికి బ్యాక్ సైడ్ హెచ్ఎండి నౌన్స్ ప్రకారం అయితే టోటల్గా చూసుకోవచ్చు. మనకు కబోర్డ్ వర్క్ అయితే మరి ఫుల్ ఫర్నిచర్ తోటి హై బ్రాండెడ్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. దీనికి మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో మరి ఈస్ట్లో ఇచ్చారు. అలాగే నార్త్ సైడ్ కూడా మనకు గల్లీ ఇవ్వడం వల్ల మనకు నార్త్ ఈస్ట్ అనేది ఈ ఏరియాలో మరి ఉప్పల్ ఏరియాలో దొరకడం, ఉప్పల్ బగాయత్లో కూడా దొరకడం అనేది చాలా కష్టము. ఇది వచ్చేసి మరి ప్రైస్ వచ్చేసి మనకు 86 lakhs 86 లక్షలు అయితే మరి ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా అయితే నెగోషియబుల్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కు అలాగే మాస్టర్ బెడ్రూమ్కు ఆనుకుని అయితే ఇది ఒకటి కామన్ వాష్రూమ్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే మనం మెటీరియల్ చూస్తున్నామో ఇందులో క్వాలిటీ మెయిల్ హై ప్రొఫెషనల్ మరి క్వాలిటీ ఇంపార్టెంట్ అయితే ఇందులో యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే మన మిర్రర్ కూడా చూస్తున్నట్టయితే ఇది లైటింగ్ తోటి అయితే చాలా అద్భుతంగా
మరి మెయిన్ ఎంట్రన్స్లో చూడొచ్చు. ఈ ఎంట్రన్స్లో డోర్ కూడా చూసుకున్నట్టయితే మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీ మెటీరియల్ ఇందులో యూజ్ చేశారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 13/14 అయితే సైజ్ అయితే ఉన్నది. ఇందులో కూడా టోటల్గా మరి ఫుల్ అయితే కబోర్డ్ వర్క్ అయితే మరి మంచి క్వాలిటీతో ఉన్న ఎటువంటి కాంప్రమైజ్ మెటీరియల్ అంతా చూస్తే కూడా మనకు అర్థమైపోయి ఉంటుంది. ఇటు వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు. లైటింగ్ విషయంలో కానీ మరి ఇక్కడ మిర్రర్ విషయంలో కానీ ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే మాత్రం ఎలాంటిది వర్క్ కూడా చేయించుకోవడం అవసరం లేదు. ఎందుకంటే టోటల్గా వచ్చేసి వర్క్ అయితే ఇందులో కంప్లీట్ చేశారు. ఇది వచ్చేసి మరి న్యూ బ్రాండెడ్ హై ప్రొఫెషనల్ తోటి అయితే వర్క్ అయితే కంప్లీట్ చేశారు. ఫర్నిచరు అలాగే బెడ్స్ పైన చూసుకుంటూ పాల్ సీలింగ్ కానీ కింద చూసినట్టయితే మనకు హై క్వాలిటీతో ఉన్న టైల్స్ అయితే దీనికి ఇచ్చారు. ఇందులో వచ్చేసి మరి ఇది వచ్చేసి మరి ఇందులో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా మీకు చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా టోటల్గా చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు టోటల్గా 1125 ఎస్ఎఫ్టీలో మరి 2 BHK అయితే దీనికి ప్లాన్ చేశారు. 1125 అనేది ఇది వచ్చేసి మరి 86 lakhs అది చెప్తున్నారు. లొకేషన్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీగా మనకు వచ్చేసి మరి ఉప్పల్ మెట్రో స్టేషన్కు 1 నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉప్పల్ బాగాయత్లో అయితే వచ్చింది. దీనికి వచ్చేసి మరి అపార్ట్మెంట్ అయితే దీనికి కార్ పార్కింగ్, బోరు, మున్సిపల్ వాటరు, మరి బ్యాకప్ అయితే మరి జనరేటర్స్ అయితే అన్నీ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. మెయిన్ రోడ్కు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి వచ్చేసి మరి ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి టోటల్గా మనకు 60 ఫీట్ల రోడ్ అయితే టోటల్గా 5 floors అయితే ఉన్నది. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి 60 feet రోడ్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి టోటల్గా HMDA లేఅవుట్, HMDA ఉప్పల్ బగాయత్లో అయితే ఈ ఫ్లాట్ అయితే రావడం జరిగింది. ప్రైస్ వచ్చేసి మరి 86 lakhs అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తుంది. ప్రైస్లో స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మరి మనకు యూడిఎస్ వచ్చేసి 57 square yards, యూడిఎస్ 57 square yards చెప్తున్నారు. ఈ ఏరియాలో మనకు 1 లక్ష నుంచి 1,50,000 అయితే గజం అయితే ఈజీగా రన్ అవుతున్నది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మరి ఫైనాన్స్ కొత్త నెంబర్కి అయితే ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ షోలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ ప్రాపర్టీ కొనాలనుకున్న, ఒకవేళ ప్రాపర్టీ సేల్ చేసుకోవాలనుకున్నా కూడా తప్పకుండా ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.